శ్రీకాంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గం రైతులందరికీ బాబు అయ్యా దీన్ని ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు కంపెనీలు పెట్టారు. వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళకే పెంచినవాళ్ళు. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, దానికి మా సోదరులు భాస్కర్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తన ద్వారా ప్రారంభింప చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. గత 6 సంవత్సరాల నుంచి వరుసగా తన శాసనసభ్యుడిగా కూడా కంటెస్ట్ చేసినట్టు కాను ముందు నుంచి కూడా టోటల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గేట్లన్నీ కూడా తనే సొంతంగా తన నిధుల నుంచి తనే సొంతంగా డబ్బులు కట్టి రైతులకి ఏ ఒక్క రూపాయి కూడా బరువు కాకుండా వాళ్ళు పండించినటువంటి పంటలు కానీ వాళ్ళు అమ్ముకోవాల్సినటువంటి కాయగూరలకు కానీ వెసులుబాటు కల్పించేటువంటి నిజంగా ఇది ఒక ఉత్తమమైనటువంటి చాలా రైతులకు ఒక వరం లాంటిది. అదే కాకుండా తన ఆలోచన మేరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ప్రభుత్వం నుంచి ఇటువంటి సహకారం అందించేందుకు నెక్స్ట్ మేము మా ప్రణాళిక కూడా రూపొందించుకుంటాం. ఇక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ నాయకులతో మాట్లాడినప్పుడు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు తనకు అందకపోయినా కూడా పూర్తి స్థాయిలో తన సొంతంగా తన నిధులు వెచ్చించి కార్యక్రమాలు నిజంగా ఇంత గొప్పగా చేస్తున్నారంటే ఈ చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం అన్ని రకాల ప్రజలకు అండగా ఉంటుంది అన్నటువంటిది తన ఆలోచనలు పరంగా నేను చూస్తే తెలుస్తోంది. అదే కాకుండా ఒక వినాయక చవితి గొప్ప కార్యక్రమం వచ్చిన వందలాది విగ్రహాలు ఇవ్వటం అయితేనేమి, పేదవారు ఎక్కడన్నా కష్టాలలో ఉన్నారు అనంటే వాళ్ళ హాస్పిటల్స్కి తీసుకోవడమే కాకుండా వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో కానీ చాలా ఈ రైతులకు సంబంధించినటువంటి మార్కెటే కాకుండా చాలా విషయాలలో ప్రజలకు ఎటువంటిది అవసరం వస్తుంది అన్న వాటిపైన అన్నీ కూడా తన ఆలోచన చేసి ఎన్నికైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి గౌరవం ఉండాలి, ప్రజాప్రతినిధి తన యొక్క ప్రజలతో ఎన్నుకోబడ్డాను అన్నటువంటి తను ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి వీఆర్ఏ నుంచి అది ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ప్రతి సంవత్సరం బట్టలు పెట్టేటువంటి విధానంలో కానీ ఇవన్నీ చూసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. అదే రకంగా ఇవన్నీ ఒక పక్కన చేస్తూ పార్టీ కార్యక్రమాలు ఏ మూలనున్న రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ వాటికి హాజరవుతూ ప్రోత్సాహనిచ్చినటువంటి నిజంగా అభినందనీయులు. మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి గొప్ప సైనికుడు దొరకడం మా అందరి యొక్క అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైతును ప్రోత్సహించాలని రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ నుంచి అన్ని రకాలుగా రైతుల విషయానికి వచ్చేటప్పుడు పాత బకాయిలు రద్దు చేయడంతో పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు విత్తనాలు ఇచ్చిన, ఎరువులు ఇచ్చిన, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన 90% సబ్సిడీకి ఇచ్చి రైతులు ప్రోత్సహించిన వ్యక్తి రాజశేఖర గారు. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం రైతులకు మేలు చేయాలని ఒక ఆలోచన కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ గారి నేతృత్వంలో, జగన్మోహన్ గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో ఇది కొనసాగిస్తాం. మా నాయకుడు శ్రీకాంత్ అన్న చెప్పినట్టు రేపు జగన్ వచ్చిన తర్వాత కూడా ఇది ఈ అవసరం కూడా లేకుండా ప్రభుత్వమే రైతులకు గేట్ అనేది లేకుండా పండించిన చిన్న సన్నకారు రైతుల పంటలను గిట్టుబాటు ధరలకు నచ్చిన చోట పెట్టుకుని ఎవరికి ఏ రూపాయి చెల్లించకుండా ఏ దళారికి దగ్గర మోసపోకుండా నష్టపోకుండా చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని, అందుకే జగనన్న కూడా ఆలోచనతో ఉన్నారనే పెద్దలు శ్రీకాంత్ కూడా ప్రకటించడం జరిగింది. అందరం జగన్మోహన్ గారు ఆ దృష్టితో ఆలోచనతో ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు రైతులకి మంచి రోజులు వస్తాయని తెలియజేసుకుంటున్నాం.